హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? థంబ్‌నెయిల్ చూసే ఉంటారు కదా. మినపప్పు అవసరం లేదు, బియ్యము అవసరం లేదు, నైట్ అంతా నానబెట్టాల్సిన అవసరము లేదు, చుక్క నూనె అయితే అస్సలే అవసరం లేదండి. ఈ ప్రాసెస్ చూడు, ఒక్కసారి దోశ ట్రై చేయండి. టేస్ట్ ఎట్లా ఉంటుందంటే సూపర్ ఉంటుంది. అంటే ఇన్స్టాంట్గా తీసుకునే దోశ అన్నమాట ఇది. నేను తీసుకున్న మెజర్మెంట్స్ చెప్తున్నాను, మీరు కూడా అలా ట్రై చేయండి. నేను చిన్న టీ కప్తోని 4 కప్పుల ఉప్మా రవ్వ తీసుకున్నాను. 4 కప్పుల ఉప్మా రవ్వ తీసుకొని అందులో 1 కప్పు దొడ్డటుకులు ఉంటాయి కదా, మనకి పేపర్ అటుకులు కాకుండా నార్మల్గా దొడ్డటుకులు దొరుకుతాయి కదా, అవి 1 కప్పు, ప్లస్ మళ్ళీ అదే కప్ తోటి పెరుగు తీసుకొని ఒక 1 అవర్ ఇవన్నీ పెరుగు దొడ్డటుకులు ప్లస్ పెరుగు కలిపి ఒక 1 అవర్, అండ్ రవ్వ వాటర్ పోసి అదొక 1 అవర్ నానబెట్టుకోవాలి. మంచిగా నానిన తర్వాత 2 కలిపి మిక్స్ చేసుకొని అది కూడా ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టండి. ఇంకా అప్పుడు సూపర్గా వస్తాయి దోశలు. ఆయిల్ అయితే అస్సలు అవసరం లేదండి, ఆయిల్ యూజ్ చేయాల్సిన అవసరమే లేదు. ఆయిల్ యూజ్ చేయకుండానే దోశలు సూపర్గా వస్తాయి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. మనం ఏ పని చేసినా దానికి ఒక రీజన్ అండ్ ప్యాషన్ ఉంటుంది కదా. నాకు ప్యాషన్ కన్నా ముందు ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి ఒక రీజన్ ఉందండి. ఆ రీజన్ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చెప్తాను, మీ అందరితో షేర్ చేసుకుంటాను. బట్ ఇప్పుడే కాదు, నేను అనుకున్నది రీచ్ అయిన తర్వాత, ఛానల్ని మీరు అంతా నాకు సపోర్ట్ చేసి గ్రోత్ అయిన తర్వాత నేను మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ప్లీజ్ ఒక లైక్ వేసుకోండి. కంప్లీట్గా చూసి ఒక లైక్ చేసుకుంటే మాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కదా వీడియో చేయాలనేది. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. అండ్ అవన్నీ ఇంతకుముందు చెప్పినవన్నీ కలిపేసి మిక్సీ పట్టుకొని ఏముందండి, దోశ పెనం పెట్టుకొని దోశ వేసుకోవడమే. చూడండి ఎంత సూపర్గా వచ్చిందో దోశ అయితే. అసలు జస్ట్ 1 అవర్ 2 అవర్స్లో రెడీ చేసుకునే దోశ. అండ్ నేనైతే 1 డ్రాప్ నూనె కూడా యూజ్ చేయలేదండి. మీకు ఇన్ కేస్ కావాలనుకుంటే మాత్రం యూజ్ చేసుకోవచ్చు. నూనె లేకుండా దోశ ఎలా చేశానో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. అండ్ క్రిస్పీగా అంటే క్రిస్పీగా, ప్లఫీగా అంటే ప్లఫీగా, ఎట్లా అంటే అట్లా చేసుకోవచ్చు. సూపర్గా వచ్చాయి దోశలు. అండ్ టేస్ట్ విషయం అయితే ఇంకా చెప్పక్కర్లేదు, సూపర్ ఉంది. థ్యాంక్ యూ.